నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిసిన యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నళినికి వివరించిన కలెక్టర్, సర్వీసు ఇష్యూలు ఏమున్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి తెలియజేసిన కలెక్టర్ హనుమంతరావు. సానుకూలంగా స్పందించిన నళిని, ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదున్నా టేక్ కేర్ అనేది ఒకటి. లెట్ మీ కంప్లీట్. అంటే ఇంతకుముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారికి కానీ పైన తెలియదు. సేపటిగా సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వారికి కూడా ఉంటాం. మీరు అన్నట్టు కిందన పెట్టకపోవడం, ఫైల్స్ రకరకాలు ఉంటాయి. మనకి తెలుసు సిస్టమ్ లో కూడా వాడు కింద సూపరింటెండెంట్ పెడితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉండాలి పరిస్థితి వస్తుంది. సరే, అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్. వినండి, మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స, అది ఏ రకమైన చికిత్స కావచ్చు, దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో 100% ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకోవటం. తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు. అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి, తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు, అవన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఎష్యూరెన్సెస్, వీటిల్లో మీకు తెలియదు కాదు మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించిందా అది అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫెయిర్గా ఉన్నారు, పాజిటివ్ మోడ్లో ఉన్నారు. మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్ మీరన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ అవుతుంది. సరే, ఇట్లా జరిగింది. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది. వారికి వరుసగా టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావడం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి వారు చెప్పినట్టుగా రొమటైడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. కానీ యోగా మరియు ఆయుర్వేదం తోటి స్థిరంగా ఉన్నారు. మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే, ఎంత ఖర్చైనా సరే, మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్లో కానీ ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తానని కూడా చెప్పమని కన్వే చేయడం జరిగింది. అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నళిని గారు చెప్పారు. ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్, మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని, అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము. తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆ ఆయుర్వేదాన్నే వాడుతా అని చెప్పడం జరిగింది. సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వారు వెళ్లాలనుకుంటున్నారు. తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. తర్వాత వారు ప్రముఖంగా పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు, వారు ఏదైతే సస్పెన్షన్ అన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది, దాని గురించి వారు అడగడం జరిగింది. ఇది డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు, ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం ఇవన్నీ. వారి తండ్రి గారు కూడా యోగా మాస్టర్. వారు కూడా కుటుంబం అంతా కూడా యోగాని మరియు ఆయుర్వేదాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం భువనగిరిలో. కాబట్టి వారికి మొత్తం కూడా ఈ యొక్క వైద్యం, యోగా మీద, ఆయుర్వేదం మీద పట్టున్నటువంటి వ్యక్తులు. పతంజలి షాప్ కూడా ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వైద్యంతో వారు ఇప్పటికే కోలుకున్నారు. వారే చెప్తున్నారు, మొన్న అసలు నడవలేని పరిస్థితిలో ఉండి ఈరోజు ఈ ఆయుర్వేదిక్ వల్ల మొత్తం కూడా నడవగలుగుతున్నారని చెప్పగలిగారు. త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సరైన సమయంలో చెప్తా అని చెప్పడం, ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.